ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఆన్లైన్లో ఎటువంటి టికెట్ బుక్ చేసుకోలేని వారు ఏమాత్రం బాధపడొద్దు. డైరెక్ట్గా మీరు తిరుపతికి వచ్చేసి ఒక రోజు ముందు రావాలి అండి. ఒకరోజు ముందు తిరుపతికి మధ్యాహ్నం 3:30 కల్లా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో గనక వస్తే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులకు కేవలము 4 నుంచి 5 గంటల్లో దర్శనం అయిపోతుంది. అలాగే ఇట్లా ఆఫ్లైన్లో ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని సపోజ్ మీరు రేపటి దర్శనానికి ఈరోజు తీసుకున్నారే అనుకోండి, ఈ టోకెన్లు తీసుకొని వెంటనే తిరుమల కొండపైకి వెళ్ళిపోయి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ ఇస్తే ఈరోజు రాత్రి కల్లా మీకు రూములు అనేవి వస్తాయి. అప్పుడు మీరు ఈ రాత్రి రూమ్లో రెస్ట్ తీసుకున్నా కూడా రేపు ఉదయం లేచి సర్వదర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము రూములు ఇస్తారు, రాత్రి సమయాల్లో కూడా కొన్నిసార్లు రూములు ఇస్తారు. దయచేసి ఈ విధానం ట్రై చేయండి. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే తిరుమల కొండపైన డైరెక్ట్గా VQC2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి టోకెన్ వేయించుకోండి. ఫ్రీ టోకెన్కి ఆధార్ కార్డుతో సంబంధం లేదు. టోకెన్ వేయించేసుకొని బయటికి వచ్చేయండి. సపోజ్ మీరు ఈరోజు క్యూ లైన్లోకి వెళ్ళారు, టోకెన్ రేపటికి వేశారు. మీరు ఏం చేస్తారు, ఈరోజు రాత్రి అంతా తిరుమల కొండపైన ఉండండి, లేదా రూములు తీసుకొని ఏదో ఒకటి టైం పాస్ చేయండి. రేపు ఉదయము మరలా కంపార్ట్మెంట్లోకి వెళ్తే వాళ్ళు రీఎంట్రీగా మీ టోకెన్ మీద స్కానింగ్ చేసి సైన్ చేస్తారనమాట. అప్పుడు మీరు ఏ కంపార్ట్మెంట్ అయితే ఇప్పటికిప్పుడు పంపిస్తారు, అంటే రీసెంట్గా ఇంకా పంపించే కంపార్ట్మెంట్లో మిమ్మల్ని కూర్చోబెడితే కేవలం 1-2 గంటల్లో మీకు ఉచిత దర్శనం కూడా అయిపోతుంది. ఓకేనా అండి, అర్థమైందా? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో 2 నడక మార్గం వాళ్ళకు కూడా నడక మార్గం మధ్యలో టోకెన్లు ఇవ్వట్లేదు. నడక మార్గంలో వెళ్ళాలి, టోకెన్ కావాలి అనుకునే వాళ్ళు అలిపిరి నడక మార్గం వాళ్ళు విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో ఎక్కడైనా మీరు టోకెన్ తీసుకోవచ్చు. ఒకరోజు ముందే రావాలి దీనికోసం కూడా. ఇక శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, వారు కూడా ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే టోకెన్ వేయించుకోగలరు. 2 నడక మార్గం వాళ్ళకి కూడా ప్రస్తుతానికి టోకెన్లు నడక మార్గంలో ఇవ్వట్లా. ఒకరోజు ముందుగానే మీరు రావాలి. అర్థమైంది కదండి, నేను క్లియర్గా చెప్పా. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇక ఈరోజు మీ అందరికీ ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ విడుదలవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. వీటిని ఎలా బుక్ చేసుకోవాలో కామెంట్ సెక్షన్లో నేను వీడియో పిన్ చేస్తా, అది చూసి వీడియో ఓపెన్ చేసి మీరు బుక్ చేసుకోండి. అర్థమైంది కదండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.